గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఒకప్పుడైతే ఇంట్లో పనంతా చేసేసుకొని లేదా చేసుకుంటూనో ఆడవాళ్ళు గోడ మీద వాలిపోయేవాళ్ళు. అప్పుడేం చేసేవాళ్ళు అనే కదా మీ డౌట్. ఏముందండి, ఈరోజు ఏం వంట చేస్తున్నావు వదిన మా అన్నయ్య గారికి అంటే, ఇంకో వదిన గారేమో నిన్న సినిమాకి వెళ్ళాం వదిన, అందులో ఒక పాట సూపర్ గా ఉందిలే. ఇదిగో ఇలా రెండు సైడు మాటలు రోల్ అయిపోయావన్నమాట. మరి ఇప్పుడైతే ఒకరిద్దరు ఆంటీలేంటి, కాలనీలో ఉన్న ఆంటీలందరూ కలిసి ఆగండి, గోడల మీదేం కూర్చోవట్లేదు, మీరు జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారా? మాకు తెలుసు, మేం కూడా వాట్సాప్ లో గ్రూపులు పెట్టుకుంటున్నాం అంటున్నారు పక్క నుంచి ఆంటీలు. వింటున్నారా? ఎస్, కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకోవడం, అందులో అన్ని ఎప్పటికప్పుడు ముచ్చట్లన్నీ షేర్ చేసేసుకోవడం. కమలా చేసిన వంట దగ్గర నుంచి నిన్న రాణి చేసిన షాపింగ్ ఐటమ్స్ వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేస్తున్నారు మన ఆడవాళ్ళు. కమ్యూనికేషన్ మంచిదే కదండి. సో మరి మీరు కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో మా అభిరుచి బ్రేక్ఫాస్ట్ షో గురించి డిస్కస్ చేసేయండి. ఎప్పటికప్పుడు నేను చూపించే వెరైటీ వంటలు మీరు అప్డేట్ చేసేయండి. ఇంకా అప్పుడు మీరు చేసే వంటల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు కదా. ఏమంటారు? సరే, ఇందుకు ఈ రోజు నేనైతే మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ చూపించబోతున్నాను. మరి చూద్దామా? మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ వింటుంటేనే పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది కదా, తింటే ఎంత కడుపు నిండిపోతుందో అని. సరే, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేద్దాం, పాన్ పెట్టేసి చక్కగా నూనె వేసుకుందాం. మన సౌత్ ఇండియాలో స్పెషల్లీ మనం ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ లో చేసుకునేదంటే దోశలు, ఇంకా ఇడ్లీలు. బాగా ఇష్టంగా తినేవైతే దోశలే కదండి. కొంచెం ఒక 2-3 స్పూన్లు వేసుకుందాం ఆయిల్. నూనె వేడైన తర్వాత ఆల్రెడీ నేను సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ ని, అవి వేసుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అంత ఆరోగ్యం అన్నమాట మనం ఆనియన్స్ తింటే. అందుకే ప్రతి దాంట్లో కంపల్సరీ ఉల్లిపాయలు మనం కొంచెమైనా వేసుకుంటూ ఉంటాం. సో ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే మనం మన హెల్త్ కి కేర్ తీసుకునే అన్ని ఐటమ్స్ తింటున్నాం అన్నమాట. ఓకే, తెలుసు కదా, ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. అప్పుడే మనం ఏ కర్రీ చేసుకున్నా సరే అప్పుడు టేస్ట్ గా ఉంటుంది. ఆనియన్స్ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అంటే ఇది దోశలోకి స్టఫ్ చేసుకోవడానికి కదా, మరి పెద్దగా ఉంటే బాగుండదు తినేటప్పుడు, అందుకని చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, దీన్ని మనం కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఆకులుగా కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా మరి 2-3 ఆకులు కాకుండా కొంచెం ఎక్కువ వేయండి, దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం వేద్దాము అంటే, ఇది వెల్లుల్లి అండి, నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను ఇప్పుడు. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. మనం ఎప్పుడైనా సరే అంటే స్టఫింగ్ కోసం చేసుకునే వాటిల్లో మనం వేసుకునే వెజిటబుల్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా సన్నగా ఫైన్ గా తరిగి పెట్టుకోవాలి. అదే కూరలు అలాంటివి చేసుకునేటప్పుడు అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్నాను టొమాటో ముక్కల్ని, అవి వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ అన్నాం కదా, మరి మష్రూమ్ వేయాలి కదా. ఇది కూడా నేను ఫైన్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మష్రూమ్ వేసుకుందాం. యాక్చువల్లీ మష్రూమే కాదండి, ఇంకేదన్నా కూడా మీరు ఇదే ప్రాసెస్ లో ఇంకేదన్నా వెజిటేబుల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అవనిద్దాం దీన్ని.
అన్నట్టు మర్చిపోయాను చెప్పడం, మనం చేసుకునేది మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ. మీకు కూడా తెలుసు కదండి, కర్రీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కానీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అని అన్ని తెచ్చిపెట్టుకొని దోశ బ్యాటర్ మాత్రం మర్చిపోకండి. ముందు రోజు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఉప్పు వేసాను. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేద్దాము అంటే పసుపు, కొద్దిగా పసుపు, మీరు చూస్తున్నారో లేదో మష్రూమ్స్ చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్, టొమాటో ఇవన్నీ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసాము ఆల్రెడీ, కానీ ఇంకొంచెం కారం వేద్దాం. సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వద్దు, కొంచెమే వేసుకుందాం. ఆ తర్వాత గరం మసాలా, దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశలో కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చక్కగా ఆనియన్, టొమాటో అన్ని ఫ్రై అయిపోయాయి, మష్రూమ్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో మన మష్రూమ్ స్టఫ్ ఇదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో దోశ బ్యాటర్ని నేను ఆల్రెడీ నిన్నే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. కొంచెం పులిస్తే అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట దోశ. సో ఇది దోశ బ్యాటర్. కానీ మనం దోశ వేసుకునే ముందే యాక్చువల్లీ ఈ స్టఫ్ ఇప్పుడే కదా మనం ప్రిపేర్ చేసాం, కొంచెం చల్లపడాలి. అందుకని చెప్పి నేనేం చేస్తా అంటే ఈ లోపు పాన్ పెట్టుకొని మన దోశ పాన్ ని నేను వేడి చేసుకుంటూ ఉంటాను. ఈ లోపు ఆ స్టఫ్ ఏమో చల్లగా అయిపోతుంది. మన స్టఫ్ అయితే చల్లగా అయిపోయింది అండ్ మన పాన్ కూడా వేడిగా అయిపోయింది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ బాగా కలిపేసుకొని దోశ వేసుకుందాం. ఓకే, ఇలా పల్చగా వేసుకుంటే బాగుంటుంది స్టఫ్డ్ దోశకి. ఆయిల్ వేస్తున్నాను. మన స్టఫ్ ఆల్రెడీ బాగా వేయించేసి పెట్టుకున్నాం కాబట్టి దోశ కొంచెం వేగింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టఫ్ ని దోశలో పెట్టుకుందాం. ఓకే, దోశ వేగుతుంది కదా, ఇప్పుడు మనం మన స్టఫ్ ని పెట్టేసుకుందాం. మనం ఏదైతే మష్రూమ్ గ్రేవీ వేసామో దాని మీద చక్కగా కొద్దిగా లెమన్ చల్లాలి. ఇప్పుడు మన స్టఫ్ కరెక్ట్ టేస్ట్ తో రెడీగా ఉందన్నమాట. దోశ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా జాగ్రత్తగా, ఎస్, వావ్, ఎంత బాగుందో కదా కలర్ కూడా. ఉండండి, ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో పెట్టేస్తాం. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకో దోశ వేస్తాను. ఇంత టేస్టీగా చేసుకునేటప్పుడు ఒక్క దోశ ఆపలేం కదా, మీరు కూడా అంతే. ఇలా స్టఫ్డ్ దోశ చేసినప్పుడు, స్పెషల్లీ ఇప్పుడు నేను చెప్తున్న మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ చేస్తున్నప్పుడు పిండి ఎక్కువగానే పెట్టుకోండి. మీ వాళ్ళు ఇంకొకటి ఇంకొకటి అని కంటిన్యూస్ గా తింటూనే ఉంటారు. బాగా నూనె వేసుకొని తింటే దోశ రోస్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. మరి మన దోశ కావాలని కొంతసేపు టైం పడుతుంది కదండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో మన దోశ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్ లో చెప్పాను కదా ఇందాక కూడా, లెమన్, కొద్దిగా లెమన్ పిండుకొని ఇప్పుడు మనం చక్కగా దాన్ని తీసేసుకోవాలి. వావ్, ఇది ఇంకా బాగా రోస్ట్ అయింది ముందు దానికంటే. ఇప్పుడైనా అంతే కదా,
ఫస్ట్ దాని మీద సెకండ్ ఇది బాగా వస్తుంది, ఫస్ట్ దాని మీద ప్రాక్టీస్ అయిపోతుంది కదా. దోశ రెడీ. వేడి వేడి మసాలా మష్రూమ్ స్టఫ్డ్ దోశ. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ. నన్ను తినండి తినండి అని చెప్పి చూడండి ఎంత టెంప్ట్ చేస్తుందో. మరి తినాలి అంటే తినేస్తాను, కానీ దానికంటే ముందు మీరేం చేస్తారు, వెంటనే మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశకు కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని చూసేయండి. మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశకి కావలసిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, నూనె తగినంత, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటోలు 2, మష్రూమ్స్ 200 గ్రాములు, నిమ్మరసం 1 టీ స్పూన్. మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, టొమాటోలు, మష్రూమ్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఆ తరువాత పాన్ పై దోశ బ్యాటర్ ని దోశలా వేసుకొని పైనుంచి నూనె వేసి మష్రూమ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకొని నిమ్మరసం చల్లుకొని కాల్చుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ రెడీ. మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మనం మామూలుగా బంగాళదుంప, ఎగ్ కర్రీ ఇలాంటివన్నీ కామన్ గా మసాలా దోశలు వేసుకుంటుంటాం కదా, కానీ మష్రూమ్ స్టఫ్ చాలా బాగుంది. ఇందులో తగిన మసాలాలు అన్ని కూడా కొత్త ఫ్లేవర్స్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇది తింటుంటే. సో చాలా కొత్తగా ఉందండి, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇంతకీ మన ఈ స్పెషల్ మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశలోకి కాంబినేషన్ గా ఏ చట్నీ అనుకుంటున్నారు? కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ? ఆగండి, లిస్ట్ నాకు తెలుసు మీకు వచ్చిన చట్నీలు అన్నిటి గురించి. అవన్నీ రెగ్యులర్ గా మనం దోశలో కూడా తింటున్నాం కదా. మరి మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన దోశకి కామన్ చట్నీయా? ఎలా కుదురుతుంది? నేనైతే అస్సలు ఒప్పుకోను. అందుకే మీకోసం తోటకూర పండు మిరపకాయల పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను అనమాట. చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. తోటకూర పండు మిరపకాయ పచ్చడి చెప్పాను కదా, వెరైటీ పచ్చడి అని చెప్పేసి. దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. యాజ్ యూజువల్ గా స్టవ్ మీద పాన్ పెట్టాలి, ఆన్ చేయాలి స్టవ్ ని. ఆ తర్వాత స్పూన్ తీసుకోండి, చక్కగా మంచి స్పూన్ తీసుకొని ఒక 2-3 స్పూన్ల నూనె వేసేసుకోండి పాన్ లో. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వీటిలో కొంచెం పచ్చిశనగపప్పు వేస్తాను. ఇప్పుడైతే స్ట్రైట్ గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు, అవి వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగనిద్దాం. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. నేనేం చేస్తానంటే ఈలోపు నాకు ఉల్లిపాయలు కొంచెం సన్నగా కట్ చేసుకునే పని ఉందన్నమాట, అది స్టార్ట్ చేస్తా. మన పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయి, స్మెల్ వచ్చేస్తుంది. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. మన పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు మనం మన పచ్చడిలోని మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర. తోటకూర ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. డాక్టర్లు కూడా ఆకుకూరలు తినండి తినండి అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా తోటకూర కూడా తినాలి అని చెప్తుంటారు. ఇప్పుడు తోటకూర వేస్తున్నాను, బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం పండు మిరపకాయలు కూడా వేసుకోవాలి కదా, ఆ పండు మిరపకాయలని కట్ చేసుకుందాం. వావ్,
గ్రీన్ కలర్ అసలు రెడ్ కలర్ ఏమన్నా ఉందా కలర్ కాంబినేషన్. బాగా కలుపుకుందాం. ఇది కూడా వేగేలోపు నాకు మిగతా ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని నేను కట్ చేసేసుకుంటాను. పచ్చడి అంటే కాస్త పులుపు కూడా ఉండాలండి, అందుకే అందులో ఏం వేయాలి, చింతపండు వేయాలి. ఆ తర్వాత మన ఎనర్జీ, తెలుసు కదా ఎనర్జీ అంటే ఏంటో, అదే ఉప్పు. ఉప్పును కూడా వేసుకుందాం. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదైతే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవాలి. కానీ ఇది చల్లారడానికి కాస్త టైం పడుతుంది కదండి. మరి మన తోటకూర పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన ఇందాక మనం బాగా వేయించుకున్నాం కదండి, ఇప్పుడు అది చల్లారిపోయింది. నేను మిక్సీ జార్ తీసుకొచ్చి మిక్సీలో వేసుకొని చక్కగా పచ్చడి చేసేస్తాను. బాగా స్పైసీనెస్ ని ఇష్టపడే వాళ్ళు, కారం ఎక్కువగా తినే వాళ్ళకి ఈ పచ్చడి ఎస్పెషల్ గా నచ్చుతుంది. చూడండి, మన తోటకూర పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడు నేను దీన్ని చక్కగా బౌల్లోకి తీసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, అవి వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అంత సన్నగా కట్ చేసుకోవాలి అని చెప్పాను? చూసారా, ఉల్లిపాయలు బాగా కలిసిపోయాయి ఇప్పుడు మన పచ్చడిలో. ఇప్పుడు మన పచ్చడి తినడానికి రెడీగా ఉంది. ఇంకొక చిన్న పని అయిపోయాక అదే పోపు పెట్టడం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇది తీసేసి చక్కగా పోపు బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేసుకుంటున్నాం, ఆవాలు, మినప్పప్పు వేసుకుందాం. సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత జీరా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోతున్నాయి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి. సో మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్లి మన తోటకూర పండు మిరపకాయ పచ్చడి మీద చేసుకుంటే యమ్మగా ఉంటుంది. మన తోటకూర పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్ గా ఉందో. దీన్ని మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోసతో కనుక ఈ స్పైసీ పచ్చడిని నంచుకొని తింటే స్పైసీనెస్ అసలు అదిరిపోతుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా ఏ మాత్రం డోకా ఉండదు. కానీ నేను దీన్ని టేస్ట్ చేసి ఇది ఎంత స్పైసీగా ఉంది, ఇంకా ఏమేం ఫ్లేవర్స్ తగులుతున్నాయని చెప్పేదానికంటే ముందు మీరేం చేయాలి అంటే, చక్కగా మన తోటకూర పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. తోటకూర పండు మిరపకాయల పచ్చడికి కావలసిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, పండు మిరపకాయలు 6, ఉల్లిపాయలు 1, ఆవాలు ½ టీ స్పూన్, పచ్చిమిర్చి ½ టీ స్పూన్, మినప్పప్పు ½ టీ స్పూన్, పచ్చిశనగపప్పు ½ టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, చింతపండు కొద్దిగా, జీరా ½ టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. తోటకూర పండు మిరపకాయల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, తోటకూర, పండు మిర్చి,
చింతపండు, ఉప్పు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ చేసుకొని పచ్చడిని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయలను వేసి బాగా కలుపుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, జీరా, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. చివరిగా ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిపై వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పండు మిరపకాయల పచ్చడి రెడీ. మన తోటకూర పండు మిరపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. బాగా కలుపుకొని తినాలి, ఎందుకంటే మనం తిరగమాత వేసాము, ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాం కదా. చాలా 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 అదిరిపోయిందండి. సో ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షోలోని 2 వెరైటీలు మష్రూమ్ మసాలా స్టఫ్డ్ దోశ. అదిరిపోయింది నిజంగానే. అండ్ అలాగే తోటకూర పండు మిరపకాయ పచ్చడి, ఇది మన దోశలోకి నంచుకున్న బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అమృతం తిన్నట్టే ఉంటుంది తెలుసా. సరే, మీరు ట్రై చేసి తెలుసుకొని నాకు చెప్పండి. మళ్ళీ రేపు నేను మరో 2 సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్లతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఏం చేస్తారు? నేను చెప్పిన రెసిపీస్ అన్నిటిని ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? మళ్ళీ సీ యు టుమారో. బాయ్.